మీ ఛానల్‌లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చేయండో. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 2 టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, లాస్ట్ 5 గేమ్స్ రిజల్ట్స్ ఏంటి, 2 టీమ్స్ స్టార్టింగ్ 7 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, సీజన్ 12 లో టైటన్ ప్లేయర్స్ అండ్ బెంగాల్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫైనల్ గా 2 టీమ్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే 2 టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటన్స్ టీమ్ 6 మ్యాచెస్ విన్ అయింది అండ్ బెంగాల్ టీమ్ 14 మ్యాచెస్ విన్ అయింది. 5 మ్యాచెస్ టైగా ముగిశాయి. లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్ చూస్తే టైటన్స్ టీమ్ 3 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ బెంగాల్ టీమ్ 2 మ్యాచెస్ లో విన్ అయింది. లాస్ట్ సీజన్ లో ఈ 2 టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరిగితే 2 మ్యాచెస్ లో కూడా టైటన్స్ టీమే విన్ అయింది. సీజన్ 12 లో ఆల్రెడీ ఈ 2 టీమ్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీమ్ 10 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఈ సీజన్ లో టైటన్స్ టీమ్ ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ 5 మ్యాచెస్ లో ఓడిపోయింది. అండ్ టైటన్స్ టీమ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో విన్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. బెంగాల్ టీమ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ 8 మ్యాచెస్ లో ఓడిపోయింది. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా చేతన్ సాహు ఉంటాడు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ ఉండే ఛాన్స్ ఉంది. రైట్ కార్నర్ లో వైస్ కెప్టెన్ అయిన శోభన్ షిండే ఉంటాడు. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉంటాడు. రైట్ కవర్ లో అవిదోహన్ ఆడే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ ఇన్ లో భరత్ హుడా ఉంటాడు. రైట్ ఇన్ లో కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ ఉంటాడు. లాస్ట్ మ్యాచ్ లో భరత్ హుడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. బోత్ రైడింగ్ లో అండ్ డిఫెన్స్ లో పాయింట్స్ కొట్టేశాడు. తను ఫస్ట్ హాఫ్ లోనే 3 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. తను ఓవరాల్ గా హర్యానాతో మ్యాచ్ లో 16 రైడ్ పాయింట్స్ అండ్ 4 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. భరత్ హుడా ఈ మ్యాచ్ లో టోటల్ గా 20 పాయింట్స్ కొట్టడంతో టైటన్స్ టీమ్ ఈజీగా విన్ అయింది. విజయ్ మాలిక్ కెప్టెన్ గా టీమ్ ని బాగా లీడ్ చేస్తున్నాడు. బట్ తను అవుట్ అయితే మాత్రం టైటన్స్ టీమ్ ఈజీగా ఆల్అౌట్ అవుతుంది. విజయ్ మాలిక్ ఆప్షన్స్ లో వైస్ కెప్టెన్ అయిన శోభన్ షిండే టీమ్ ని లీడ్ చేసి ఆల్అౌట్ అవ్వకుండా చూడాలి. లాస్ట్ మ్యాచ్ లో విజయ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే తను 15 రైడ్స్ చేసి 8 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు అండ్ ఒక టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. థర్డ్ రైడర్ గా ఉన్న చేతన్ సాహు 6 రైడ్స్ చేసి 2 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. తను 2 టాకిల్స్ అటెంప్ట్ చేసినప్పటికీ అవి ఫెయిల్ అయ్యాయి. డిఫెన్స్ లో చూసుకుంటే అంకిత్ జగ్లాన్ ఫస్ట్ హాఫ్ లో బాగా పర్ఫామ్ చేశాడు. బట్ సెకండ్ హాఫ్ లో కొంతవరకు ఫెయిల్ టాకిల్స్ చేశాడు. తను 6 టాకిల్స్ అటెంప్ట్ చేసి 3 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 3 ఫెయిల్ టాకిల్స్ ఉన్నాయి. రైడర్స్ బోనస్ అటెంప్ట్ చేస్తున్న టైంలో అజిత్ పవార్ సూపర్ గా డాష్ చేసి అవుట్ ఆఫ్ ద మ్యాచ్ చేస్తున్నాడు. బట్ కొన్నిసార్లు దీని వల్ల పాయింట్స్ అయితే పోతున్నాయి. తను లాస్ట్ మ్యాచ్ లో 5 టాకిల్స్ అటెంప్ట్ చేసి 2 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 3 ఫెయిల్ టాకిల్స్ ఉన్నాయి. శోభన్ షిండే లాస్ట్ మ్యాచ్ లో 4 టాకిల్స్ అటెంప్ట్ చేసి 2 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 2 ఫెయిల్ టాకిల్స్ ఉన్నాయి. రైట్ కవర్ లో ఉన్న అవిదోహన్ కూడా 4 టాకిల్స్ అటెంప్ట్ చేసి 2 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. లాస్ట్ మ్యాచ్ లో అందరు ప్లేయర్స్ మంచిగా పర్ఫామ్ చేసి పాయింట్స్ కొట్టేశారు. బట్ షాకింగ్ విషయం ఏంటంటే టైటన్స్ డిఫెండర్స్ కన్నా భరత్ హుడా ఎక్కువ టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. బెంగాల్ వారియర్స్ టీమ్ స్టార్టింగ్ 7 లో రైట్ కార్నర్ లో ఉన్న అంకిత్ ప్లేస్ తో నితీష్ కుమార్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ లో నితీష్ కుమార్ సబ్స్టిట్యూట్ గా వచ్చి సూపర్ టాకిల్ చేశాడు. అదే అంకిత్ చూసుకుంటే 4 ఫెయిల్ టాకిల్స్ చేశాడు. బెంగాల్ వారియర్స్ టీమ్ లో దేవాంగ్ ఒక్కడే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేస్తూ వస్తున్నాడు. తనైతే కంటిన్యూస్ గా 3 మ్యాచెస్ లో 20+ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇది పీకేఎల్ హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది. దేవాంగ్ ని అయితే లాస్ట్ మ్యాచ్ లో యువ టీం బాగానే ట్యాకిల్ చేశారు. మెయిన్ గా సునీల్ కుమార్ దేవాంగ్ ని మల్టిపుల్ టైమ్స్ ట్యాకిల్ చేశాడు. అయినా సరే దేవాంగ్ అయితే సూపర్ 10 స్కోర్ చేశాడు. లాస్ట్ టైం తెలుగు టైటన్స్ కి అండ్ బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అంకిత్ దేవాంగ్ ని బాగానే ట్యాకిల్ చేసినప్పటికీ దేవాంగ్ అయితే సూపర్ 10 స్కోర్ చేశాడు. దేవాంగ్ ఓవరాల్ గా ఈ సీజన్ లో 12 మ్యాచెస్ ఆడితే 207 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 12 సూపర్ 10s ఉన్నాయి అండ్ ఈ సీజన్ లో తను టాప్ రైడర్ గా ఉన్నాడు. తనకి సపోర్టింగ్ రైడర్ గా ఉన్న హిమాన్షు లాస్ట్ మ్యాచ్ లో 10 రైడ్ చేసి 4 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు అండ్ ఒక టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇంకో రైడర్ గా ఉన్న మంజిత్ అయితే లాస్ట్ మ్యాచ్ లో పాయింట్స్ ఏం స్కోర్ చేయలేదు. దేవాంగ్ కి మిగతా రైడర్స్ నుంచి ఎక్కువగా సపోర్ట్ రావట్లేదని చెప్పాలి. డిఫెన్స్ లో చూసుకుంటే లెఫ్ట్ కార్నర్ లో ఉన్న ఆశీష్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో పాయింట్స్ ఏం స్కోర్ చేయలేదు కానీ ఓవరాల్ గా ఈ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి 38 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో ఏకంగా 6 ఐఫైస్ ఉన్నాయి. ఈ సీజన్ లో అందరికన్నా తనే ఎక్కువ ఐఫైస్ స్కోర్ చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని నితీష్ కుమార్ ని వైస్ కెప్టెన్ చేస్తే తనైతే స్టార్టింగ్ 7 లో కూడా ఉండటం లేదు. తను ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి కేవలం 12 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన ప్లేస్ లో వచ్చిన అంకిత్ కూడా బాగా పర్ఫామ్ చేయడం లేదు. అంకిత్ 10 మ్యాచెస్ లో కేవలం 14 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. తన టాకిల్ స్ట్రైక్ రేట్ కేవలం 29% గా ఉంది. అంటే ఫెయిల్ టాకిల్స్ చాలా ఎక్కువగా చేస్తున్నాడు. కవర్ డిఫెండర్ గా ఉన్న పర్తిక్ అయితే ఎక్కువగా ఫెయిల్ టాకిల్స్ చేస్తున్నాడు. తను 8 మ్యాచెస్ లో కేవలం 12 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బెంగాల్ వారియర్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా నవీన్ కుమార్ ఉన్నారు. ఈ సీజన్ 5 లో తెలుగు టైటన్స్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు. ఆ సీజన్ లో టైటన్స్ టీమ్ 22 మ్యాచెస్ ఆడితే కేవలం 7 మ్యాచెస్ విన్ అయింది అండ్ ప్లేయర్స్ అయితే రీచ్ అవ్వలేదు. సీజన్ 6 లో తమిళ తలవాస్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు. ఆ సీజన్ లో తలవాస్ టీమ్ అయితే 22 మ్యాచెస్ ఆడి కేవలం 5 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ ప్లేయర్స్ అయితే రీచ్ అవ్వలేదు.
ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత పీకేఎల్లో బెంగాల్ టీమ్ కి నవీన్ కుమార్ కోచ్ గా వచ్చారు. బట్ బెంగాల్ టీం అయితే అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. తెలుగు టైటాన్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా కృష్ణన్ కుమార్ కూడా ఉన్నారు. టైటాన్స్ టీం సీజన్ 6 నుండి సీజన్ 10 వరకు 5 హెడ్ కోచెస్ ని చేంజ్ చేశారు. వీళ్ళ కోచింగ్ లో టైటాన్స్ టీం 110 మ్యాచెస్ ఆడితే కేవలం 19 మ్యాచెస్ లో విన్ అయింది. సీజన్ 11 అండ్ సీజన్ 12 లో కృష్ణన్ కుమార్ హుడా కోచింగ్ లో టైటాన్స్ టీం 35 మ్యాచెస్ ఆడితే 20 మ్యాచెస్ లో విన్ అయింది. 5 ఇయర్స్ లో వచ్చిన విన్స్ కన్నా లాస్ట్ 2 ఇయర్స్ లో వచ్చిన విన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది కృష్ణన్ కుమార్ హుడా గారు టైటాన్స్ టీం మీద ఎంత ఇంపాక్ట్ చూపించారో. ఈ మ్యాచ్ లో టైటాన్స్ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ బెంగాల్ టీం రీసెంట్ గా ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ టీం ని ఓడించారు. సో టైటాన్స్ టీం అయితే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి మ్యాచ్ ని ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ తో గెలిచేలా చూడాలి. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండో. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.